ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? బ్లడ్ క్యాంప్ కదా? సార్ ఇది ఆల్రెడీ ఆల్ ఓవర్ వరల్డ్లో ఇంచుమించుగా 50 కంట్రీలో ఇవాళ ఆపరేట్ జరుగుతుంది. ఎందుకని వాళ్ళు తలసలేమియా డే? తలసేమియా గురించి అది మనం ఇక్కడ రాజమండ్రిలో చేస్తాం. ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో అఖిల భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్కి సౌజన్యం ఉంటుంది. ఆల్ ఓవర్ వరల్డ్కి ఇంచుమించుగా ఒక 50 కంట్రీలు జరుగుతుంది. మన ఇండియాలో కూడా ప్రైమ్ మినిస్టర్ బర్త్డే అన్న? ప్రైమ్ మినిస్టర్ బర్త్డే అంటే దాంతో పాటు తేరాపంత్ యువక్ పరిషత్ స్థాపనా దివస్ ఇవ్వాలి. దాని గురించి తేరాపంత్ యువక్ పరిషత్ మెయిన్ సౌజన్యం ఉంటుంది. మొత్తం 2000+ క్యాంప్స్ అండి. ఓకే ఓకే. 1 lakh వాలంటీర్స్, 25,000 డాక్టర్స్, 1000+ సిటీస్. బాగున్నావా? ఇక్కడ డైరెక్ట్గా ఈ వెంటనే సర్టిఫికేట్ పై నుంచి ఆన్లైన్ సర్టిఫికేట్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఇచ్చారా బ్లడ్ ఇచ్చారా? నేను ఇచ్చామంటే నాకు ఐడీపీ నా బ్లడ్ సార్ ఇక్కడ బయట ఉన్నాం సార్. మన కౌంటర్ దగ్గర సార్ హాస్పిటల్. వీళ్ళంతా ఏంటి బ్లడ్ ఇచ్చిన వాళ్ళ? వీళ్ళంతా బ్లడ్ ఇచ్చిన వాళ్ళ? ఇప్పుడు బ్లడ్ ఇచ్చారు సార్. రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్. ఓకే. హలో హలో. హాయ్. అంతా బ్లడ్ ఇచ్చారా? నువ్వు ఎక్కువ ఇచ్చినట్టున్నావు, బాగా ఇక్కున్నావు. మరి వీళ్ళకి బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఏమి ఇచ్చారు? సార్ ఇవాళ ఏం జరుగుతుందంటే సార్ ఒకసారి అమ్మా జస్ట్ వినండి. ఇవాళ 2000 పైన అంటే 50 దేశాల్లో 2000 పైన క్యాంపులు, 25,000 మంది డాక్టర్లు, 1000 పైన నగరాలు, 1 lakh పైన వాలంటీర్స్ ఇవాళ ఈ మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో వాళ్ళు పాల్గొన్నారు. సో ఇవాళ ఫస్ట్ టైం వరల్డ్లో ఫస్ట్ టైం ప్రతి రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది ఈ క్యాంప్ గురించి. క్యాంప్ పేరు కూడా చెప్పండి. అఖిల భారత తేరాపంత్ యువ పరిషత్ రాజమండ్రిలో తేరాపంత్ యువ పరిషత్ మరియు జైన్ సేవా సమితి కలిపి చేస్తున్నారన్నమాట. ఇది యాక్చువల్గా సార్ మన ఇండియాలో ప్రతి సంవత్సరం 1,35,00,000 బ్లడ్ యూనిట్స్ అవసరం ఉంది. కానీ 1,10,00,000 యూనిట్స్ సేకరణ అవుతుంది. ఈ గ్యాప్ కూర్చడానికి ఇవన్నీ క్యాంప్స్ పెట్టడానికి కారణం సార్ మేము ఉద్దేశం. 1,25,00,000 1,35,00,000 అవసరం సార్. 1,10,00,000 వరకు సేకరణ అవుతుంది. అంటే ఇంకా 25 lakhs గ్యాప్ సార్. అంటే 25 lakh people ఎక్స్ట్రా బ్లడ్ ఇవ్వాలి. ఈ గ్యాప్ ని ఫిల్అప్ చేయాలి. వెరీ గుడ్ రా. ఓకే. సెల్ఫీ తీసుకోండి తీసుకోండి. ఇందాకే రిక్వెస్ట్ చేశారు చెప్దాం అనుకుని అందరూ మీరు వచ్చారు ఇటు హలో రామనారాయణ అన్న, నమస్తే. ఇలా వచ్చి మరి వీళ్ళంతా షూటింగ్ అట్లా సారీ సారీ ఇలా వచ్చామ్మా ఇలా వచ్చాము. ఎవరెవరు? సౌభాగ్య ఆప్టికల్. ఓకే, హనుమాన్ సింగ్. ఓకే మా ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఒకసారి బెటర్ ఒకసారి బెటర్ కొంచెం గేర్ ఇస్తే దీనికి మధ్యలో ఒకసారి కొంచెం అది బెటర్ కొంచెం గేర్ ఇచ్చేయండి. అది అందుకు అప్పుడు అందరూ వచ్చేస్తారు. హాయ్ రాజా. ఏ కాలేంటి అదే
కనబట్లేదా? ఓకే రా. రావచ్చు. ఒకసారి వాయిస్ అందరూ వచ్చి బాబు. ఇలా వచ్చేయండి. గర్ల్స్ ఒకసారి సైడ్, బాయ్స్ ఒకసారి. బేగా తీసేస్తా నాకు. ఇలా వచ్చేది. అట్లాగే అసెంబ్లీ వాడి వేడిగా జరుగుతుందా? అసెంబ్లీ ఓకే. ధన్వంతరి స్టేజ్ ఉందా లేదా? మామూలుగా ఉందా? వాటర్ ఉందా? వాటర్ లేదు. ఆ డబ్బా ఆ డబ్బా కూడా ఇలా పట్టరా. యా సెల్ఫీ. హలో హలో ప్రసాదా? మారంపూడి 5 అంతస్తులు బిల్డింగ్ మారంపూడి ఫోటో సినిమా ఫోటో కాలంటే 5 అంతస్తులు ఎక్కేది లేదు దానికి. నాకు అర్థం కాల. మారంపూడి మీద స్టోరీ ఎత్తున్నారు. మీరు ఎప్పుడు ఉంటే రిపోర్టర్ వస్తారంటే దానికి మాట్లాడాడు ఫోన్లో. మాట్లాడారా? అంటే మామూలు ప్రింటే కదా. రండి రండి. సార్ పైకి వచ్చింది. పైకి వచ్చింది. రాజా గారు మన ప్రియతమ ఎంపీ గారు వచ్చారు. ఆయన హార్దిక స్వాగతం. తేరాపంత్ యువ పరిషత్ మరియు జైన్ హార్దిక స్వాగతం. తర్వాత మన జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే గారు. సార్ హార్టీ వెల్కమ్ సార్. సార్ మైరండి సార్. జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అదేవిధంగా మన ఎంపీ భరత ఉన్నారు. జైన్ సేవా సమితి భారీ డొనేషన్ ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం 1,30 లక్షలు ఇంచుమించుగా దాదాపు ఈరోజు కదా. ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఇది అఖిల భారత తేరాపంత్ యువక్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని రిలే క్యాంప్స్ని మరి నిర్వహించడము కూడా చెప్తా ఉన్నారు. సంవత్సరానికి 1,35,00,000 యూనిట్స్ బ్లడ్ కావాల్సిన అవసరం ఉంటే 1,10,00,000 యూనిట్స్ దాకే భారతదేశంలో సప్లై ఉంది. ఇంకా 25,00,000 యూనిట్స్ రావడానికి ప్రజలందరికీ కూడా ఇంకా చైతన్యపరిచి రక్తం యొక్క విలువని ప్రజలకు తెలియపరిచి, ఎంతమంది తలస్లేమియా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఈ బ్లడ్ యొక్క షార్టేజ్ వలన. సో అందరూ కూడా రక్తదానం అనేది చాలా చాలా శ్రేష్టమైంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా బ్లడ్ని డొనేట్ చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ
జైన్ సేవా సమితి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం రాజమహేంద్రవరంలో కూడా నిర్వహించడము నిజంగా ప్రజలందరూ కూడా ఇంకా ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో జకంపూడి రాజా ఉన్నారు, జిల్లా చెప్పి అదే కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఎప్పటి నుంచో జకంపూడి రామ్మోహన్ రావు గారి పేరు మీద బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టారు, ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేశారు. అట్లా వీళ్ళు చేస్తున్నది జైన్ సేవా సమితి తలసేమియాకి ఎప్పటి నుంచి చేస్తుంది, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మన రాజమండ్రిలో జరగాలి? ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ కింద భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోని కూడా వివిధ ప్రాంతాల్లో ఒకటేసారి బ్లడ్ డొనేషన్ చేయడం అనేటువంటిది నిజంగా అందరినీ కూడా అభినందించాల్సినటువంటి అంశం ఇది. వాస్తవానికి ఎవరైనా ఒక ఆపదలో ఉన్నటువంటి మనిషికి రక్తం అవసరమైనప్పుడు బహుశా ఒక్కొక్క సందర్భంలో రక్త సంబంధం ఉన్నటువంటి మనుషులు కూడా ఒకటే రకమైనటువంటి గ్రూప్ అవ్వక బ్లడ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేదానికి రక్తదానం అనేటువంటిది నిజంగా దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం. సో అందరూ కూడా ఖచ్చితంగా బహుశా సంవత్సరానికి 1-2 సార్లు బ్లడ్ ఇవ్వడం అనేటువంటిది అలవరుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది, అలాగే మరొకరి ప్రాణాన్ని కూడా కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా జైన్ సేవా సమితి వారు రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు పశువుల్ని గోదావరిలోంచి లంకల్లోంచి బయటకు తీసుకుని వచ్చేటటువంటి కార్యక్రమం చేయడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించి వారికి ఈ మధ్యకాలంలో కొన్ని అవార్డ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తలసీమియా పేషెంట్స్కి సంబంధించి రెగ్యులర్గా వాళ్ళకి బ్లడ్ అనేటువంటిది అవసరం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి తలసీమియా పేషెంట్స్కి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏ చిన్న అవసరం వచ్చినా బ్లడ్ అనేటువంటిది మేమున్నామని చెప్పి వీళ్ళకి ముందుకు రావడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. సో ఈ కార్యక్రమం నేను కూడా గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అయితే మొన్ననే ఆగస్టు 6వ తారీఖు నాన్నగారు జయంతి రోజు బ్లడ్ ఇచ్చిన కారణంగా ఇవాళ ఇవ్వలేకపోతా ఉన్నా. బట్ డెఫినెట్గా జైన్ సేవా సమితి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మాత్రం నిజంగా హర్షణీయం, వాళ్ళని అభినందించాల్సింది. బలంగా ఉన్నాం కాదు, ఇక్కడ అయిపోయింది కదా. మన ప్రియతమ నాయకులైన ఎంపీ భరత్ గారు, ఎమ్మెల్యే జకంపూడి రాజా గారు, రండి ప్లీజ్. కూర్చోనిలే. दादाजी ऊपर बताइए कांदा भाई हरी भाई ऊपर 2 मिनट దాన్న ఎంపీ గారి క్లాస్మేట్ రామచంద్ర గారు ప్లీజ్ వేదికకి రండి. రామచంద్ర గారు నీరజ్ భాయ్ ऊपर आइए. రామచంద్ర గారు ఎక్కువగా పై కావాలి. ఈయన ఏంటంటే ఆచార్య మహాశ్రమం మన తేరాపల్లి సమాజాన్ని మేము ఒకటే ఆచార్యం ఉంటుంది. ఆ ఆచార్యం కింద అందరూ సాధు ఉంటారు. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా? 50 దాకా అయింది. ఇవాళ 3 to 350 వరకు పోయే అవకాశం ఉంది. ఇవాళ 350 ఇచ్చారు. ఇప్పుడు దాకా 250. సార్ కూర్చొని मैं बैकग्राउंड నుంచి మంచి ఫోటో తీసుకున్నాను. ఫోటో సార్ కూర్చోండి. बैकग्राउंड पे आ जाइए पूरे. रेडी रेडी हां रेडी कांदा भाई ఇది తీసేమా. ఓకే సరిపోతుంది, ఇప్పుడే చెప్పాము. మాట్లాడే సింపుల్
ఆయన చెప్పేస్తారు. మీరు ఏం లేదు సార్. బ్లడ్ మీరు సార్ ఎవరు ఏమి చెప్పక బ్లడ్ డోనర్స్ బ్లెస్సింగ్స్ కూడా చాలా సార్. బ్లడ్ డోనర్స్కి బ్లెస్సింగ్ చాలా. అందరికీ నమస్కారం. ఈవేళ మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో మరి మీరందరూ కూడా భాగస్వాములు అవడం, ఎవరైతే ఇక్కడ రక్తం దానం చేస్తూ ఉన్నారో మరి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. రక్తం ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. ఎవరో ఒకరు మనకు తెలియనటువంటి వ్యక్తి, మనకి పరిచయం లేనటువంటి వ్యక్తి ఆపదలో ఉన్నటువంటి వారికి మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన రక్తం ఇచ్చి వారిని ఆదుకోవడం అనేటువంటిది దేవుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప వరం. ఈవేళ అటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మన జైన్ సేవా సమితి వారు కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చిందన్నా ఆపద వచ్చిందన్నా కూడా తక్షణమే అక్కడ క్షణాల్లో వాడేటటువంటి ఆర్గనైజేషన్ వెళ్ళు. ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా పేరు పేరున ఈవేళ రాజమండ్రి ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అనేక కార్యక్రమాల్లో మీ యొక్క భాగం ఉంటుంది, సేవా కార్యక్రమాల్లో మీ యొక్క భాగం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈవేళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టి ఇంతమంది ద్వారా రక్తం వేరొకరికి అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తేరాపంత్ దినోత్సవం సందర్భంగా మరి ఈ రిలే బ్లడ్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా రాజమహేంద్రవరానికి జైన్ సేవా సమితి ద్వారా ఇప్పుడు దాకా 250 మంది బ్లడ్ డొనేట్ చేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మరి అందరికీ కూడా తెలుసు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి తెలియని వాళ్ళకి మనం బ్లడ్ ఇస్తూ ఉంటాము. అట్లాగా ఎంతోమంది పిల్లలు, పెద్దలు యాక్సిడెంట్ జరిగిన బ్లడ్ షార్టేజ్ అనేది ఉండింది కాబట్టి అందరినీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు 6 నెలలకు ఒకసారి అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంకా మన బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుందని కూడా డాక్టర్స్ చెప్తారు. కాబట్టి అందరూ కూడా వచ్చి బ్లడ్ని డొనేట్ చేయాల్సిందిగా కోరుతూ, మరి అన్ని రకాలుగా కూడా మనకి బ్లడ్ ఎవరికి ఇస్తామనేది మనకు తెలీదు. కాకపోతే మనం మళ్ళీ కులాల గురించి మాట్లాడుకుంటాం, మతాల గురించి కూడా మాట్లాడుకుంటాం, కానీ మన బ్లడ్ ఎవరికి వెళ్తుందో తెలీదు అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఆ కుల నిర్మూలన మత నిర్మూలన కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందరూ సమానమే, మనుషులు అన్నాక అందరూ కూడా సమానమే అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళ మైండ్లో కూడా రావాలని మరి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. పిలవండి హర్ష్ కుమార్ గారు, పిలవండి ఫోన్. మన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, వెల్కమ్ సార్. మన రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ నుంచి వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి జాయింట్స్ అందరూ కలిపి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది ఒక గొప్ప విషయం. ఎందువల్లంటే తలసేమియా పేషెంట్స్ ప్రతి వాళ్ళు బ్లడ్ ఎక్కించారు. అటువంటి బ్లడ్ని డొనేట్ చేసి మొత్తం ప్రపంచమంతా ఆల్మోస్ట్ జైన్స్ అందరూ కలిసి ప్రతి చిన్న పట్టణం నుంచి పెద్ద పట్టణాలు ప్రతి పట్టణంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టి మరి ఎంతో మందిగా చూస్తూ ఉంటే ఎంతో మంది వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. అలాగే మా కాలేజీలో కూడా ఎన్సీసీ వాళ్ళందరూ దగ్గర 75 మంది వచ్చారని చెప్తున్నారు. అది చాలా సంతోషం. అలాగే అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ ఎంపీ గారు భర్తీ గారు వచ్చారు, అలాగే రాజయ్య గారు వచ్చారు, అలాగే అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చే ఉంటారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన మన విక్రమ్ జైన్ అండ్ జైన్స్ అసోసియేషన్కి ప్రతినిధులు సెలవు. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకోటి
మాకు హలో అయిపోయింది 15 years నుంచి సార్ మన ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ ఈ కలిసిన పిల్లలకి బ్లడ్ సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం దేవుడి దయ వల్ల ఈ బ్లడ్ బ్యాంక్స్ కూడా పెరిగి ముందైతే చాలా బాధపడేవాం సార్ బ్లడ్ గురించి. బ్లడ్ బ్యాంక్స్ పెరగడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. మన చక్కపూడి బ్లడ్ గురించి చాలా సార్ ఎప్పుడు అడిగినా చక్కమని చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. సార్ ఈ సందర్భంగా రాజా గారికి చాలా థ్యాంక్ యూ సార్. కాదు, ఈ 250 మంది యూనిట్లో జైన్స్ ఎంతమంది ఇచ్చారు బ్లడ్ అది చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ 70 మెంబర్స్ ఇచ్చారు. మధ్యాహ్నం చంద్ర వస్తారు సార్. ఓకే. 350 to 400 అవుతుంది మొత్తం. మాకు దేవుడు శ్రీనివాసమూర్తి గారు, దేవుడు గారు పూజారి, ఎక్కడ కళ కావాలంటే పూజారి గారు కావాలి మాకు. సో ఈ ద్వారా ఈ కళలు అందుతున్నాం. ఏం లేదు సార్, అయ్యో హనుమాన్ సింగ్ వాళ్ళ ఫాదర్ అండి. చాలా ఓల్డెస్ట్ ఫాదర్ సార్, సౌభాగ్య అప్లికల్స్. అదే సార్ ఈ సందర్భంగా చాలా థ్యాంక్ యూ సార్. మీ నుంచి మాకు పంపించారు. అందులో సార్ చాలా థ్యాంక్ యూ సార్. సార్ భర్త గారు, ఎంపీ గారు చాలా థ్యాంక్ యూ సార్. రాజా గారు థ్యాంక్ యూ సార్. హర్ష్ కుమార్ గారు చాలా థ్యాంక్ యూ సార్. వెళ్ళండి రాజా, ఒకసారి కలుద్దాం సార్, మాట్లాడతాం ఫోన్ చేసి. నేను వాలంటీర్ సార్. సండే మా హస్బెండ్ కాతర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. అన్నా చిన్న పిల్లలది ఇప్పుడు నా పరిస్థితి రోడ్డు మీద పడిపోయింది. ఎవరిని అడగాలో తెలియదు. ఎక్కడ ఉన్నారమ్మా? మేము తాడితోటి సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు హస్బెండ్? ఎక్కడ ఉన్నారు? చనిపోయారా? చనిపోయారండి. స్పాట్ డెడ్ సార్. లాస్ట్ టైం ఉల్లూరు రాజు చెప్పాడు అదేనా? అది కూడా కాదు. ఆదివారం 11 గంటలకు అయింది సార్. సచివాలయం స్టాఫ్ అందరూ కూడా మీ అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారు కానీ దొరకట్లేదు. ఇంకా మీరు ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ఏమీ న్యాయం చేయట్లేదు సార్ మాకు. ఇప్పుడు మొన్న ఉల్లూరు రాజు వచ్చాడా ఇక్కడ? ఇద్దరు చిన్నపిల్లలతో ఇప్పుడు నా పరిస్థితి రోడ్డు మీద వస్తుంది. 5,000తో ఇద్దరిని ఎలా పెంచాలో కూడా నాకు ఏం తెలియట్లేదు. అయితే సార్ని కలుద్దాం, లేదా ఏ ఉద్యోగం చూసుకుని ఇద్దరు పిల్లలు వేసుకుని చచ్చిపోతాను సార్. మాదే సార్. శర్మ ఉల్లూరు రాజు ఎక్కడ ఉన్నాడు? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్ అయినా కానీ వచ్చాడు, వేరే పని మీద వెళ్తే అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు కట్టారా? కట్టలేదు అంటున్నారు సార్. అది ఎఫ్ఐఆర్ కోసం తిరుగుతున్నారు. అయ్యిందో లేదో కూడా క్లారిటీ లేదు. కాతేరు అంటే ఎక్కడ? ఏ స్టేషన్ వస్తుంది? 3 టౌన్స్ సార్. 3 టౌన్స్. ఫోన్ కొట్టమ్మా. అవును సార్. ఏదైతే కార్తోనా? లారీ సార్, లారీ. అదే ఉల్లూరు రాజు చెప్పాడు ఇది. అక్కడ ఏంటి స్పాట్ డెడ్ అయిందా? స్పాట్ డెడ్ సార్. అవును సార్, నేను వాలంటీర్. బాంబే కాలనీ వాలంటీర్ సార్. బాంబే కాలనీ. నా ఫోన్ ఇలా దాన్ని మీరు ఎలా పెంచారు? అంటే పేపర్లో కొత్తగా రాసేస్తున్నారండి. అబ్బాయికి 39 సంవత్సరాలండి. 50 సంవత్సరాలు లారీకి తీసుకొని చచ్చిపోయాడు. వీడితో పాటు మా అత్తయ్య గారు ఒక ఆవిడ, ముగ్గురు. నేను ఎలా పెంచగలను? నాకు ఆధారం కూడా ఏమీ లేదు. వయసు అయిపోయింది. ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం 5,000 చేస్తాను. పెట్టేసి. శ్రీహర్ సార్ చెప్పారు. ఎవరెవరు వచ్చారా? ఏది? అడ్మిన్ వచ్చాడు. అవును, ఏమైంది అది? మన ఈయన దీపు చేరుకు రోజున వచ్చారండి. ఏమైంది అప్పుడు? అప్పుడు మీరు మాట్లాడుతా అన్నారు. మీరు ఉల్లూరు రాజు అందరూ మాకు తెలుసు అన్నారు కదా మీతో. ఉల్లూరు రాజు లెఫ్ట్ సైడ్లో.
కోరి 4-10 లారీలు ఉన్నాయంటండి, కోరి ఉందంటండి. అసలు ఆయన ఎక్కడ అతను నాకు సంబంధం లేదు అంటున్నాడు. సిఏ గారు ఇప్పుడు ఈ కాతేరు దగ్గర యాక్సిడెంట్ జరిగి స్పాట్ డెడ్ అయింది కదా, అది ఏమైంది? అది తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేసినాము? ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అయింది కదండి కాతేరు దగ్గర, ఒక వాలంటీర్ వాళ్ళ భర్త. ఏమైంది ఆ రోజు? ఎఫ్ఐఆర్ కట్టారా? దాన్ని ఏమన్నా? అవును, దీనికి ఏంటి ఇన్సూరెన్స్ వచ్చిందా లేకపోతే ఎట్లాగండి ఇది? అంటే ఇన్సూరెన్స్ వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి సార్, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ దానికి. ఓకే, వాళ్ళతో కూడా మాట్లాడాము సార్, వాళ్ళు ఎంతకంత హెల్ప్ చేయమని చెప్పాం. అవును, మరి ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా? అంటే సండే వస్తాను సార్, ఆయన విజయవాడలో ఉన్నారు. ఒక పని చేయండి, నన్ను ఒకసారి వచ్చి కలవమని చెప్పండి రేపు మార్నింగ్ కల్లా. వాళ్ళ ఫ్యామిలీని పిలిపిస్తాను. లారీ అయితే సీజ్ చేసి ఉంచారుగా? ఆ లారీ మన దగ్గర ఉంది సార్, బ్రేక్ ఇన్స్పెక్టర్ చేసి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చే వరకు మేము ఇవ్వకూడదు సార్. ఓకే సరే, నన్ను వచ్చి కలవమని చెప్పండి. ఆ నెంబర్ కూడా ఒకసారి పిఏకి ఇచ్చేసేయండి నంబరు, అతని నంబరు. నన్ను వచ్చి కలవండి. అలానే ఇప్పుడు వాళ్ళ ఓనర్ని పిలుస్తానమ్మా, పిలిపించి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఏర్పాటు చేయిస్తాను. రెండోది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందంట, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయి. మీరు నేను ఆఫీస్కి వచ్చి ఏదైనా కొంచెం ఆధార్ చూపించండి సార్. వాళ్ళు 5,000తో నేను పిల్లల్ని ఇచ్చుకొని. అట్లా కాదమ్మా, ఇన్సూరెన్స్ వస్తాయని అంటున్నాము, అతను కాంపెన్సేషన్ ఇస్తారని అంటున్నాము, మళ్ళీ ఇంకా ఆధారం ఏంటి? డబ్బులు వస్తాయి కదా. రండి, మీరు ఆఫీస్కి రండి అమ్మా. ఆఫీస్లో పిఏ సెక్యూరిటీకి వెళ్ళి సార్, అదే స్టెప్ మొత్తంగా సార్. మీరు ప్రజెంటేషన్ తయారు చేస్తాను. ఏంటిది? ఇప్పుడు 5 నెలల నుంచి జీతాలు లేవండి. మనం చెప్పాం కదా సార్, అమౌంట్ గారు నేను స్కూల్లో కాలేజ్ సెక్యూరిటీ డిగ్రీకి వెళ్ళి మాట్లాడుతూ రావత్ గారితో ఫోన్ చేసి రావత్ గారితో మాట్లాడు. ఎందుకంటే 5 నెలలు అయిపోయింది సార్, అక్కడ అయిపోయింది సార్. ఇప్పటికి వచ్చి శాలరీ ఫిక్సేషన్ చేయలేదు. ఒకసారి ఇప్పుడు ఎండోమెంట్స్ ఇవ్వాలా లేకపోతే ఎడ్యుకేషన్ ఇవ్వాలా? 2 నెలలు ఇవ్వాలి, 1 నెల ఇవ్వాలి. 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. పాత బకాయిలన్నీ వచ్చేసినాయా? దాని వల్ల కాదన్న మీరు ఇవ్వలేదు కాపీలు చెప్పినట్టు. ఇవాళ ఈవినింగ్ మీటింగ్ ఉంది, ఇస్తే మీరు ఫస్ట్ పేజ్లో పెట్టేస్తాం, మళ్ళీ సెకండ్ పేజ్ 15 రోజులు పట్టేస్తుంది. అక్కర్లేదు, వీకెండ్ కదా అవ్వదు. వీకెండ్ కదా అవ్వదు. హలో హలో యూ స్టడీయింగ్? ఇద్దరు చదువుతున్నారా లేదా? కంప్లీటెడా? ఓ థ్యాంక్ యూ. సార్ సింగిల్గా తీద్దాం సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ. యా ప్లీజ్. తలసీమియాతో పాటు హాయ్ బాగున్నా. మెయింటైనింగ్ గుడ్ like you. You're also doing so. థ్యాంక్ యూ. ఇంకా ఏం చేస్తున్నావు? ఏంటి బిజినెస్ ఏంటి? ఎంత ఇచ్చావు బ్లడ్? 2 ప్యాకెట్లు ఇవ్వాలి. కనబడ్డు సోజా అంటే. రైట్, థ్యాంక్ యూ.
అక్కడికి వెళ్ళాలి మనం త్వరగా. రండి. ఏంటి ఆ? నాది అయిపోయింది భోజనం. కారులో కార్లో తినేసాను. అన్నీ కార్లో బయలుదేరుతాం కాదు అక్కడ ఈ రోజున జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సుమారుగా 250 మందితో ఇప్పుడు దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ షార్టేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని రక్తదానం చేయడం వల్ల ఇంకా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా చిన్నపిల్లలు తలస్లేమియా పిల్లలందరికీ కూడా మరి వాళ్ళకి బ్లడ్ యొక్క నెసెసిటీ ఏంటనేది తెలుసు. వాళ్ళకి మొత్తం అంతా కూడా బ్లడ్ చేంజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. సో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని మనం బ్లడ్ ఇవ్వడం వలన ఒక ప్రాణం కాపాడగలిగామనే సంతృప్తి మనందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కమ్ ఫార్వర్డ్ అండ్ సేవ్ డొనేట్ బ్లడ్ అని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తారు. రండి 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 ప్లీజ్. సార్ ఇదే రాయండి. ఓకే 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 థ్యాంక్ యూ సార్. పంపిస్తాడంట. ओके राइट थैंक यू बाय. आपके फोन से खींचो ना भाई. वन सेकंड थैंक यू. అయ్యో రాజమండ్రిలో ఆస్తులన్నీ కొనేస్తున్నారు. హైదరాబాద్ లో 3 చోట్ల ఎక్కించారు బ్లడ్ అదా తెలీదా? కాదు మరి అలా ఎలాగా ఎక్కిస్తారు? చెక్ చేయాలి కదా. మిస్టేక్ జరిగిందండి. అంటే కానీ దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదా? హెచ్ఐవిని ముందరనే ఐడెంటిఫై చేసి ఆ బ్లడ్ ఇవ్వకుండా అట్లా చేయడానికి లేదా? 48 hours ముందు ఆ ఇంటర్వల్ పీరియడ్ దీన్ని డిటెక్ట్ చేయండి. నాట్ టెక్నాలజీ ఉండేదండి. అదైతే 12 hours డిటెక్ట్ అయిపోయింది. అంటే ముందరే చెక్ చేసేసి ఇస్తే కరెక్ట్ కదా. ముందే చెక్ చేసి ఇస్తారు సార్. మళ్ళీ అది ఇంటర్వల్ పీరియడ్లో ఎప్పుడు జరిగింది సార్. అంటే మనిషికి హెచ్ఐవి సోకిన వెంటనే రిపోర్ట్ రాదండి, బ్లడ్లో రాదు. అది మొబైల్ టెస్ట్ అయితే 12 days తర్వాత, నెట్ టెక్నాలజీ అయితే 12 hours 24 hours తెలుస్తుంది. నెట్ టెక్నాలజీ అదైతే బాగా కాస్ట్లీ ఇస్తుంది. ఏంటమ్మా మాట్లాడి రండి రండి పద లేట్ అయిపోయింది. ఇలా ఎందుకు పెట్టారు? హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక నాయకు కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం. డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.